నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ లో యూరప్ ఒకటి. మీ టూర్, ఫ్యామిలీ ట్రిప్స్, లగ్జరీ ట్రావెల్, హనీమూన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ ప్లేస్ లండన్ అండ్ యూరప్. సంస్కృతి, కళలకు, ప్రేమకు గుర్తుగా ఈఫిల్ టవర్, చరిత్ర మరియు అద్భుతమైన కట్టడాలకు ఇటలీ, మంచు పర్వతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు స్విట్జర్లాండ్, ఆధునిక నగరాలకు, రాజవంశ చరిత్రకు లండన్, అక్కడ కోటలు, సంస్కృతిని తెలిపేలాగా జర్మనీ, అందమైన తులిప్ పువ్వులు, కెనాల్లు, థ్రిల్లింగ్ రైడ్స్ కి నెదర్లాండ్స్, బీచ్లు, నైట్ లైఫ్ కి స్పెయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజ్ గురించి వివరించడానికి మనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒకసారి ఈ యూరప్ టూర్ కి సంబంధించి ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి వివరిస్తారు? యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాక ఇంట్రోల్ చెప్పినట్టు చాలా చక్కటి ప్రదేశాలు, ప్రపంచంలో ఉన్న అద్భుతం అంతా తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టారంటే యూరప్ అనిపిస్తుంది. సో యూరప్ పక్కనే లండన్ ఉంటుంది. ఆ లండన్ ప్లస్ యూరప్ రెండు కలుపుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది. 14 nights 15 days ప్యాకేజీ. ఈ 14 nights 15 days ప్యాకేజ్లో మనము లండన్లో 2 nights ఉంటాము, తర్వాత యూరప్లో మనం 12 nights ఉంటాము. మొత్తం మనము 10 కంట్రీలు కవర్ చేస్తాం ఈ టూర్లో. ఎందుకంటే ఒకసారి యూరప్ వెళ్ళటం అనేది చాలామందికి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. సో దాన్ని కవర్ చేసుకోవాలి అన్న ఉద్దేశం, దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 14 రోజుల ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. అంటే మొత్తం అన్ని కంట్రీస్, ఈ కంట్రీ మొత్తం 10 countries కవర్ అవుతాయి ఈ లండన్ అండ్ యూరోప్ ప్యాకేజెస్లో. ఈఫిల్ టవర్ ఒక ప్రేమకి గుర్తులాగా, అంటే ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఒక ఫ్యాషన్ ప్రపంచం. అలానే నెదర్లాండ్స్ కెనాల్స్ ఫేమస్, తర్వాత స్విట్జర్లాండ్ మొత్తం కంప్లీట్గా మంచు పర్వతాలు, తర్వాత ఇటలీ సంస్కృతం ప్లస్ మనకి హిస్టరీకి సంబంధించినవన్నీ కూడా ఈ ఇటలీలో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి ఈ ఏప్రిల్ నుంచి అప్ టు అక్టోబర్ వరకు కూడా ప్రతి నెల ఒక ఈ టూర్ని కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈ టూర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మనం ఏదైతే మనము చూస్తామో దాని ఎంట్రీ టికెట్స్తో పాటు అన్ని ఈ ప్యాకేజ్లు అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఇస్తున్నాం అనమాట. అంటే ఒకసారి కనుక కస్టమర్ వచ్చి మనకి బుక్ చేసుకుంటే ఇంకా సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఇది మాకు చాలా ఒక అద్భుతమైన ప్యాకేజ్. ప్రతి నెల కూడా వందలాది మంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో ట్రావెల్ చేస్తున్నారు ఈ 2 ప్యాకేజీకి సంబంధించి. అట్లా ఉంటుంది. ప్యారిస్ గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే ప్యారిస్ లో చూడడానికి ఏముంటాయి, ఆకర్షణీయంగా ఏముంటాయి? ఎస్, యాక్చువల్గా మనకి ప్యాకేజ్ స్టార్టింగ్ మనకి ఈ లండన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లండన్లో 2 nights అయిపోయింది, మనం ఫ్రాన్స్కి వస్తాం. ఈ లండన్లో మనకి 2 nightsలో కూడా మీరు ఇందాక అన్నారు మనకి రాజులు, రాణులు, తర్వాత కోటలు అన్నీ కూడా మనకి లండన్ చాలా ప్రసిద్ధి చెందింది. అందుకని దాంట్లో మనం బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్తాం. తర్వాత మనం ట్రఫాంగులర్ స్క్వేరు, లండన్ టవర్ బిల్డింగ్, దాంట్లో మనకి కోహినూర్ ఉంది, అవి తర్వాత మనకి థేమ్స్ రివర్, ఇవన్నీ చూసుకొని మనం ఫ్రాన్స్ వస్తాం. ఈ ఫ్రాన్స్ కూడా వచ్చే ముందు ఏంటంటే మనకి మధ్యలో ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఛానల్ కింద నుంచి మనకు ఒక రైల్వే ట్రాక్ ఉంది, అంటే యూరో రైల్ వస్తుంది అన్నమాట. దానిలో మనం ఫ్రాన్స్కి వస్తాం. ఫ్రాన్స్కి వచ్చేటికి ఫ్రాన్స్లో మనం ఒక అద్భుతమైన సిటీ ప్యారిస్. ఫ్రాన్స్లో కెనాల్స్, తర్వాత సుందరమైనటువంటి ఈఫిల్ టవరు, ప్లస్ వాళ్ళ యొక్క హిస్టరీకి సంబంధించిన గ్రాండీ ప్యాలెస్ అని, కాంకర్డ్, ఇవన్నీ కూడా మనకి ప్యారిస్లో చూడదగ్గ ప్రదేశాలు. ఇవన్నీ కూడా మనం ఒక 2 nightsలో మనం ఫ్రాన్స్లో ఈ అద్భుతాలన్నీ చూస్తాం. మొట్టగా మనం ఈఫిల్ టవర్కి వెళ్తాం. ఈఫిల్ టవర్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 3rd levelకి తీసుకొని వెళ్తుంది. క్లైమేటిక్ కండిషన్స్లో వాళ్ళు అలౌ చేయకపోతే తప్పితే, లేదంటే మనం 3rd levelకి వెళ్తాం. ఆ పైన చూస్తే ప్యారిస్ నగరం అంతా ఒక అద్భుతమైన సిటీ, మొత్తం చక్కగా మనకి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి మనము సిటీ టూర్ వెళ్తాం, ఫ్రాన్స్ సిటీ టూర్. ఆ ఫ్రాన్స్ సిటీ టూర్లో ఈ హిస్టరీకి సంబంధించిన లూయిస్ 15th, లూయిస్ 16th సంబంధించిన వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి, ప్లస్ ఒక సిటీ సెంటర్ ఉంటుంది. ఆ సిటీ సెంటర్లో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు ఏం జరిగింది, సో ఎగ్జిక్యూషన్స్ జరిగింది అనమాట. ఆ సిటీ సెంటర్ అది కూడా ఎట్లా ఉన్నాయి ఏంటంటే గైడ్ చక్కగా వివరిస్తారు. తర్వాత మనకి అక్కడే సీన్ రివర్ ఉంటుంది, లాంగెస్ట్ రివర్ ఇన్ ఫ్రాన్స్. సో దానిలో మనం చక్కగా బోట్ షికారు చేస్తాం. ఆల్మోస్ట్ 1 hour బోట్ షికారు ఉంటుంది. ఈ అద్భుతాలన్నీ చూసుకొని ఫ్రాన్స్లో చక్కగా 2 nights గడుపుతామండి.
అంత బాగుంటుంది ఫ్రాన్స్, మనకి వదిలి రాబుద్ది కాదనమాట. ఆ ఈఫిల్ టవర్ కూడా ఆల్మోస్ట్ మనకి 300 మీటర్స్ హైట్ ఉంటుంది. అందువల్ల ఏంటి ఫ్రాన్స్ దగ్గర కూడా చక్కగా కనపడుతుంది. చాలా అద్భుతమైన ప్లేస్ అది ఫ్రాన్స్ అండి. అందులో ఆ ప్యారిస్ సిటీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎస్, మిగిలిన సిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. అంతకంటే ముందు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే చాలా మందికి పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ. ఆల్రెడీ మీతో అసోసియేట్ అయ్యి వెళ్ళొచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, అంటే అది ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సార్? యాక్చువల్లీ మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం స్టార్ట్ అయింది 25 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిందండి. సో 25 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నెట్వర్క్ మాకు బిల్డప్ అయింది. అందువల్ల ఏంటంటే సర్వీస్ మోటో, కస్టమర్ ఎవరైనా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్రయాణం చేయాలని అనుకుంటారు. దేనివల్ల అంటే మేము ఇచ్చే ఆ సర్వీస్ ప్లస్ మేము తీసుకునేటువంటి కేర్, మేము ఒక టీమ్ లాగా వాళ్ళని గైడ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒకసారి వచ్చారు అంటే కంప్లీట్గా మళ్ళీ ట్రావెల్ చేయాలి. అలానే మా దగ్గర 12 టూర్లు, 13 టూర్లు, 14 టూర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా టూర్ పెడుతున్నామంటే వాళ్ళే ముందు ఉంటారు. సో పబ్లిసిటీ లేకుండానే ఇంత నెట్వర్క్ బిల్డప్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా చాలా కేర్ఫుల్గా, అండ్ మాకు ఒక మోటివ్ కూడా ఉంది, అతిథిదేవో భవ అని చెప్పేసి. అలాగే మేము కస్టమర్స్ అందరూ ట్రీట్ చేయటం వల్ల మాకు ఈ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏ టూర్ తీసుకున్నా కూడా అండి. ఆల్ రైట్ సార్, మనం ప్యారిస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఇప్పుడు జెన్జీ అంటున్నారు కదా, వీళ్ళందరికీ ఒక డ్రీమ్ ఏంటంటే స్విట్జర్లాండ్ వెళ్ళాలి అనేది చాలా మందికి ఒక డ్రీమ్. సో స్విట్జర్లాండ్ ట్రిప్ గురించి ఒకసారి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనం ఇందాక నేను చెప్పినట్టు మనకి లండన్, యూరప్ టూర్లో మొత్తం 10 కంట్రీస్ చదువు. ఆ కంట్రీస్ ఏంటో ఒకసారి నేను మీకు చెప్తాను. కంట్రీస్ ఏంటంటే ఒకటి ఫస్ట్ మనము లండన్ తర్వాత ఫ్రాన్స్ తర్వాత మనం బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, తర్వాత ఆస్ట్రియా, మనకి లిచెన్స్టైన్, తర్వాత మనకి ఇటలీ, ఆస్ట్రియా, ఇవన్నీ కవర్ చేసుకుని మనకి 10 కంట్రీస్ కవర్ చేస్తాం. ఈ 10 కంట్రీస్లో 1 by 1 ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ లండన్ నుంచి ఫ్రాన్స్ వస్తాం. ఎవరైనా కానీ లండన్ చూసాము అంటే కనుక వాళ్ళని మనం ఫ్రాన్స్ నుంచి కూడా తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనకు ఫ్రాన్స్ వస్తాం, ఫ్రాన్స్ నుంచి బెల్జియం నుంచి నెదర్లాండ్స్ వెళ్తాం. మనకేంటంటే ఈ టూర్లో ఒక గొప్పదనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రాన్స్లో చేస్తాం, లంచ్ బెల్జియంలో చేస్తాం, డిన్నర్ నెదర్లాండ్స్లో చేస్తాం. ఈ 3 మీల్స్ కూడా 3 డిఫరెంట్ కంట్రీస్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకే రోజులో 3 కంట్రీస్ అనమాట. ఫ్రాన్స్లో బయలుదేరి మధ్యలో బెల్జియం ఉంటుంది, ఒక 4 hours జర్నీ ఉంటుంది. బెల్జియంలో కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి మినీ యూరప్ అని ఉంటుంది, మినీ యూరప్ చూస్తాం. తర్వాత మనకి ఆటోమియం అని ఉంటుంది, అదొక ఫోటో స్టాప్ ఉంటుంది. తర్వాత మనకి గ్రాండ్ ప్లేస్ అని ఉంటుంది, అదొక సిటీ సెంటర్ కూడా చక్కటి రాజభవనాలు ఉంటాయి. సో అది చూసుకొని అక్కడి నుంచి మనం నెదర్లాండ్స్ వస్తాం. నెదర్లాండ్స్ వచ్చేటకి కెనాల్స్కి చాలా ఫేమస్ అండి. ఆ కెనాల్స్ సిస్టమ్ చక్కగా డెవలప్, అంటే అగ్రికల్చర్ కంట్రీ యాక్చువల్గా అది. సో దానిలో కూడా మనకి విండ్ మిల్స్ ఉన్నాయి. మనకి ఏ మూవీలో విండ్ మిల్స్ చూసినా అక్కడి నుంచే వచ్చింది అనమాట, నెదర్లాండ్స్ నుంచి. ఆ విండ్ మిల్స్ చూస్తాం. ప్లస్ ఈ కెనాల్లో కూడా మనం ఒక ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేస్తాం కెనాల్స్లో. ఇవి చూసుకొని జర్మనీ వస్తాం. జర్మనీలో మనకి కలోన్ అనే సిటీ ఉంది. ఆ కలోన్ సిటీలో కలోన్ కెథెడ్రల్ అని ఉంది. దట్ ఈస్ 3rd లాంగెస్ట్ కెథెడ్రల్ అనమాట. అది చూసుకుంటే అక్కడి నుంచి బయలుదేరి మనము స్విట్జర్లాండ్ వస్తాం. మీరు అన్నట్టు అద్భుతమైన ప్లేస్. ఈ జర్మనీకి స్విట్జర్లాండ్ మధ్యలోని ఒక రైన్ ఫాల్స్ అని ఉందండి. ఆ రైన్ ఫాల్స్ మనకి నయాగరా ఫాల్స్ ఏమాత్రం తీసిపోదు, అంత అద్భుతమైన. దాంట్లో మనం 15 minutes బోట్ రైడ్ ఇస్తాం. ఆ బోట్ రైడ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఆ వాటర్ ఫాల్స్ దాకా వెళ్తుంది. ఆ నీటి బిందువులను మన మీద పడుతూ ఉంటాయి. అసలు తెల్లటి నురుగు మర్చిపోతాం, ప్రపంచాన్ని మర్చిపోతాం అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి జూరిక్ వస్తాం. మనకి స్విట్జర్లాండ్లో మెయిన్ సిటీ జూరిక్. ఆ జూరిక్ కూడా చక్కటి పచ్చటి మనకి చెట్లు, తర్వాత ప్రకృతి అందాలతో ఉంటుంది. అలానే మీరు అన్నట్టు మంచు పర్వతాల కోసం అంటే మనం జూరిక్ నుంచి మౌంట్ ఇట్లీస్ అని ఉంది. మౌంట్ ఇట్లీస్కి మనం తీసుకొని వెళ్తాం. ఆ మౌంట్ ఇట్లీస్లు కూడా దానికి ఒక ఫేమస్ ఏంటంటే అది 10,000 feet హైట్లో ఆ మౌంట్ ఇట్లీస్. సో దానికి 2 way of కేబుల్ కార్ ఉంటుంది. ఆ 2 of కేబుల్ ఒకటేమో నార్మల్గా ఉంటుంది, ఇంకో రోటో ఎయిర్ అనే కేబుల్ కార్ ఉంటుంది. అంటే అది ప్రపంచంలోనే మొట్టమొదటి రోటో ఎయిర్ కేబుల్ కార్. అంటే మనం నుంచోనే ఉంటాం, అది 360 degrees తిరుగుతుంది. సో దానిలో ఏంటంటే మొత్తం ఆ మంచు పర్వతాల యొక్క అందాలన్నీ చక్కగా చూస్తాం. ప్లస్ అక్కడ మనం అక్కడే స్పెండ్ చేస్తాం ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour.
అంత చక్కగా ఉంటుంది ఆ మౌంట్ ఇట్లీస్ అనేది. అక్కడి నుంచి బయలుదేరి లుజర్నే అని ఒక సిటీ వస్తుంది, దాంట్లోనే అక్కడ చాప్లర్ బ్రిడ్జ్ లైన్ మాన్యుమెంట్ అని ఉంటుంది, అది చూసుకుంటాం. అలానే జూరిక్లో మనం 3 nights ఉంటాం. అంటే స్విట్జర్లాండ్లో మనం ఆల్మోస్ట్ 3 nights ఉంటాం. ప్లస్ జూరిక్ సిటీ టూర్ ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేస్తాం. చాలా అద్భుతమైన ప్లేస్. ఈ ఫ్రాన్స్ అన్నింటిలో కూడా అద్భుతమైన ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. సో మీరు దాంట్లో కావాలంటే 5 nights 6 days కూడా ఉన్నాయి, అంత అటువంటి ప్లేసెస్ ఉన్నాయి. కానీ మనకున్న టైం అండ్ అది డేస్ దృష్ట్యా ఏంటంటే మనం 3 nights అక్కడ జూరిక్లో స్పెండ్ చేస్తున్నాం. ఓకే. సో అక్కడి నుంచి జూరిక్ నుంచి బయలుదేరి మనము ఇన్స్బ్రూక్ అని వస్తాం, అంటే ఆస్ట్రియా వస్తాం. ఆస్ట్రియాలో ఫేమస్ మనకి వాడూజ్ అనే ఒక సిటీ ఉంది. అది సిటీ కూడా చాలా చిన్న సిటీ. దానిలో ఒక ట్రామ్ రైడ్ ఉంటుంది. ట్రామ్ రైడ్లో మనం సిటీ అంతా కవర్ చేసేయచ్చు. అది తర్వాత సొరోస్కి క్రిస్టల్ మ్యూజియం ఉంది. సొరోస్కి మీకు తెలిసిందే, బ్రాండెడ్ క్రిస్టల్స్. ఆ మ్యూజియం విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనం వెనీస్ వస్తాం. వెనీస్ ఒక ఐలాండ్, మళ్ళీ చాలా అద్భుతమైన కట్టడాలండి. అంతా కూడా యాక్చువల్ సింకింగ్ సిటీ అంటారు. మనకి మెయిన్ ల్యాండ్ నుంచి బోట్లో మనము ఆ సిటీలోకి వెళ్తాం. సిటీలో గైడెడ్ వాకింగ్ టూర్ ఉంటుంది. అదొక 1.5 hours ఉంటుంది. ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ గండోల్లో రైడ్స్ ఉంటాయి. అది కూడా చాలా మూవీస్లో ఉంది. ఒక పర్సన్ తీసుకెళ్తూ ఉంటాడు, ఇద్దరు వెనకాల కూర్చొని ఉంటారు. చాలా మూవీస్లో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత మనం వచ్చేటప్పటికి ఇటలీలోకి ఎంటర్ అవుతాం. ఇటలీలో మోస్ట్ ఫేమస్ సింబల్ ఏంటంటే పీసా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని. యాక్చువల్గా అది ఒక బెల్ టవర్ అని, ఒక కెథడ్రల్కి ఒక బెల్ టవర్ లీనింగ్ అవటం వల్ల అది చాలా ఫేమస్ అయింది అది. సో అది కూడా మనం అక్కడ చూస్తాం, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తాం. తర్వాత హిస్టారికల్ ప్లేస్ రోమ్లో మనకి కొలోజియం అని ఉంటుంది. ఇట్స్ హిస్టారికల్ స్టేడియం. అదొక మనకి ఫోటో స్టాప్ ఉంటుంది. తర్వాత అక్కడే మనకి ట్రివే ఫౌంటైన్ అని ఉంటుంది, వెల్త్ ఫౌంటైన్ అంటారు. ఆ వెల్త్ ఫౌంటైన్ చూస్తాము. తర్వాత వాటికన్ సిటీ చూస్తాం. ఇవన్నీ ఈ 14 రోజుల్లో 14 nights and 15 daysలో చక్కగా అన్నీ కవర్ చేసుకొస్తాం. ప్లానింగ్ అంతా చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుందండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెలా కూడా ఈ కండక్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆగస్ట్ అండ్ సెప్టెంబర్కి బుకింగ్ స్టార్ట్, ఆగస్ట్ ఎండ్ అయిపోవచ్చింది ఆల్రెడీ బుకింగ్స్. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో మంచి గ్రూప్స్ ఉన్నాయి. సో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే కరెక్ట్గా ఈ టైంలో కనుక వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యి బుకింగ్ తీసుకుంటే కనుక ఆఫర్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆఫర్స్ కూడా వాళ్ళకి ఈ June 15th వరకు ఉన్నాయి. ఈ June 15th లోపు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ 2 గ్రూప్స్కి బుక్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఈ కంట్రీస్ అన్నీ కవర్ అవుతాయి. అంటే బేసిక్గా ఈ 2 weeks ట్రిప్లో ప్రతి కంట్రీకి ఈక్వల్గా మీరు డే అండ్ నైట్స్ మెన్షన్ చేయకుండా ఏ కంట్రీకి ఎన్ని రోజులు సరిపోతుంది అని చూసి డివైడ్ చేశారు. గ్రేట్ సార్. అండ్ 10 countries అని చెప్పారు. 10 countriesకి కూడా వీసా ఒకటే ఉంటుందా సార్? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు షెంజన్ వీసా అనేది యూరోప్ కంట్రీస్ అన్నిటికీ కవర్ అవుతుంది ఒక వీసా. లండన్కి ఒక వీసా తీసుకోవాలి. యాక్చువల్గా అంతకుముందు షెంజన్లో ఉండేది, ఇప్పుడు మళ్ళీ లండన్ విడిగా వెళ్ళింది కాబట్టి లండన్ వీసా విడిగా తీసుకోవాలి, షెంజన్ వీసా అందుకని నేను ఇప్పుడే బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆగస్ట్లో ఎవరైనా ట్రావెల్ చేయాలి, 2nd August గ్రూప్ ఉంది. ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు వస్తే లండన్ వీసాకి మనకు ఆల్మోస్ట్ 3 to 4 weeks పడుతుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం షెంజన్ వీసాకి వెళ్ళాలి. షెంజన్ వీసా మళ్ళీ మనకు ఒక 1 week to 10 days పడుతుంది. అందుకంటే 1.5 months మనకు ఓన్లీ వీసా ప్రాసెసింగ్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే ఇదే టైం, పర్ఫెక్ట్ టైం. ఆగస్ట్లో వెళ్ళాలంటే 1.5 months ముందే బుక్ చేసుకోవాలి వీసా ప్రాసెస్ కోసం. మిగతా అన్ని మనం ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాం కాబట్టి అంటే వీసా కనుక వచ్చుంటే ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ ఈ వీసాకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుందండి. నార్మల్గా ఏంటంటే చాలామంది ట్రావెల్ ఏజెంట్స్ వీసా పార్ట్ వాళ్ళు టేకప్ చేయరు. ఎందుకంటే వీసా పార్ట్ అనేది చాలా సంక్లిష్టతో కూడుకున్న వ్యవహారం, అంటే వెరీ డిఫికల్ట్ అనమాట. వీసా తీసుకురావడం, దాని డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక కంప్లీట్గా ఒక వీసా టీం ఉంది. ఆ వీసా టీం ఏం చేస్తుంది, మీరు బుకింగ్కి ఎవరైనా కస్టమర్ నేను వస్తాను అని వస్తే కనుక ఫస్ట్ మేము బుకింగ్ తీసుకోం. సో డాక్యుమెంటేషన్ పార్ట్ అడుగుతాం. సో ఈ డాక్యుమెంటేషన్స్ ఉంటేనే బుక్ చేసుకోండి, లేదంటే వద్దు. ఎందుకంటే అది రాకపోవటం అనేది మన చేతిలో ఉండదు, మన ఇమిగ్రేషన్ వాళ్ళ చేతిలో ఉండదు. మన డాక్యుమెంటేషన్ వరకు మనం ఇవ్వచ్చు అనమాట. సో బుకింగ్ తీసుకొని తర్వాత ఈ డాక్యుమెంటేషన్ కావాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్
డాక్యుమెంటేషన్ పార్ట్ చూసుకుంటుంది, దానికి ఒక టీం ఉంటుంది. సో దానికి సంబంధించిన లండన్కి ఏం కావాలి డాక్యుమెంటేషన్ తీసుకుంటుంది, ప్లస్ యూరప్ షెంజన్ వీసాకి ఏం కావాలి డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ టేకప్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే కస్టమర్ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకసారి వచ్చారా, బుకింగ్ చేసుకున్నారా, అంత ప్రాసెస్ అంతా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. అందువల్ల మాకు రెగ్యులర్గా బుకింగ్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, ఈ వీసా పార్టే చాలా అక్కడ ముఖ్యమైన పార్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ కూడా. అదే మీరు సగం సులభతరం చేస్తున్నారు. అవునండి. అందువల్ల చాలా ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పేది, వన్స్ వచ్చిన తర్వాత పేమెంట్ చేశారా, డాక్యుమెంటేషన్ ఇచ్చారా, దెన్ ఫీల్ హ్యాపీ, ఎంజాయ్ ద టూర్. అలా ఉంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అండి. అఫ్ కోర్స్ సార్, అంటే టూర్ ఎంజాయ్ చేస్తారు వెళ్ళిన తర్వాత, కానీ అక్కడ ప్రతి వ్యక్తిని మానిటర్ చేసుకోవాలి మీరు, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అన్ని మీ చేతుల్లో ఉంటాయి. సో అది ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించి ఏదైనా టీం ఉందా, ఏం చెప్తారు? ఎస్, యాక్చువల్గా ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మనతో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బెంగళూరు, ఈ మూడు రాష్ట్రాల నుంచి మనకి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ తెలుగు మాట్లాడే వాళ్ళకి మనం ఒక తెలుగు టూర్ మేనేజర్ని ఇచ్చి పంపిస్తాం. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ అకంపెనీ అవుతారు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వీసా ప్రాబ్లం ఉంటుంది, హోటల్స్ ఎక్కడ ఏంటి అనేది చూసుకోవడానికి, ఈ కోఆర్డినేట్ చేయడానికి, ఈ టీం అంతా కోఆర్డినేట్ చేయడానికి ఒక తెలుగు టూర్ మేనేజర్ వెళ్తారు. సో ఈ తెలుగు టూర్ మేనేజర్కి ఆల్రెడీ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తన దగ్గర. అండ్ మేము ఏదైతే హోటల్స్ కూడా మనకి లగ్జరీ హోటల్స్ ఉంటాయండి. సో అందువల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ హోటల్స్ ఎక్కడున్నాయి ఏంటి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా తను ఎవరైతే టూర్ మేనేజర్ వెళ్తారో తను చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే కస్టమర్స్ ఇంకా ఏది చూసుకోకర్లా, ఆ సేఫ్టీ ప్లస్ కోఆర్డినేషన్ అన్నీ కూడా తను చూసుకుంటారండి. ఆల్రైట్ సార్, రోమ్ గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, యాక్చువల్ రోమ్ మీరు అన్నట్టు మనకి ఇటలీ ఆల్మోస్ట్ మన ఇండియాకి దగ్గరగా ఉంటుంది, అంటే హిస్టరీకి సంబంధించి. అందుకని మనకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు మన లాంగ్వేజ్ని. సో అందుకని ఏంటంటే ఆ రోమ్లో హిస్టారికల్ ప్లేసెస్ మనం చెప్పాం కదా, పీసా టవర్ అక్కడే ఉంటుంది. తర్వాత మనం చూసే రోమ్ అక్కడే ఉంటుంది. రోమ్ ఇన్ ద సెన్స్ కలోజియం అక్కడే ఉంటుంది, ట్రెవే ఫౌంటైన్ అక్కడే ఉంటుంది. వాటికన్ కూడా ఆల్మోస్ట్ రోమ్లో ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ, స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వాటికన్ వచ్చేటప్పటికి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 4 nights మనము ఇటలీలో ఉంటామండి. జూరిక్ అయిపోయి తర్వాత ఆస్ట్రియా అయిపోయి వెనిస్ అయిన తర్వాత నుంచి, వెనిస్ కూడా ఇటలీలోనే వస్తుంది. వెనిస్ దగ్గర నుంచి మళ్ళీ రోమ్లో మళ్ళీ మనం బ్యాక్ టు హైదరాబాద్ వచ్చే వరకు కూడా కంప్లీట్గా ఇటలీలోనే మనం స్పెండ్ చేస్తాం. అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ఇటలీలోనే స్పెండ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే వాటికి సంబంధించిన హిస్టరీ మన గైడ్ చక్కగా వివరిస్తారు. సో మనకి రోమ్ ఏంటి, ఆ రోమ్ మనకి వాకింగ్ టూర్ ఉంటుందండి. ఆ కొలోజియం దగ్గర నుంచి మళ్ళీ ట్రెవే ఫౌంటైన్ వరకు కూడా వాకింగ్ టూర్ ఉంటుంది. ఆ వాకింగ్ టూర్లో కంప్లీట్గా ఆ కొలోజియం గురించి, ఆ హిస్టరీ గురించి, వాళ్ళు ఎట్లా ఎమర్జ్ అయ్యారు, ఏమున్నాయని మొత్తం చక్కగా వివరిస్తారండి. ఆల్ రైట్. సో చాలా మందికి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది సార్, కానీ వాళ్ళకున్న బడ్జెట్లో మన స్టేట్ ఎక్స్ప్లోర్ చేస్తే చాలే, మన కంట్రీ ఎక్స్ప్లోర్ చేస్తే చాలే అని చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అవునండి. సో అంటే ఇట్లాంటి ప్యాకేజీలు తీసుకున్నప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటుందా ఏంటి సార్? ఒకసారి ప్యాకేజ్ వివరాలు ఒకసారి చెప్పండి. ఎస్, యాక్చువల్గా మనం ఇప్పుడు కూడా అంతా కూడా మనకి ప్యాకేజ్ టూర్ యూరోప్ అండ్ లండన్ ప్యాకేజ్ టూర్ కవర్ చేస్తుంది 15 days అండి, 14 nights and 15 days. 14 nights and 15 days యాక్చువల్గా మనకి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 4 lakhs rupees అండి. ఆ 4 lakhs rupeesలో ఇప్పుడు ఎవరైతే June 15th లోపు కనుక బుక్ చేసుకుంటారో వాళ్ళకి 3,80,000లోనే ఈ ప్యాకేజ్ కంప్లీట్గా వస్తుంది. లేదు ఎవరైనా మేము లండన్ చూసాము అనుకుంటే కనుక వాళ్ళకి ఏంటంటే 3,25,000 rupees మన ప్యాకేజ్ కాస్ట్ ఉంటుంది. 3 lakhsకి మనం యూరోప్ 12 nights 13 days. అంటే ఎవరైనా యూరోప్ చూశారు, నేను లండన్ వరకే వెళ్ళాలనుకుంటే లండన్ పార్ట్ వరకు వాళ్ళు చూసుకొని రావచ్చు. లేదు మాకు ఓన్లీ లండన్ వెళ్ళడానికి టైం లేదు, మేము ఓన్లీ యూరోప్ వరకే చూసుకుంటామంటే యూరోప్ కూడా మొత్తం కూడా మనకి 13 days వరకు కూడా సపరేట్ ప్యాకేజ్ ఇచ్చాం. అంటే వాళ్ళు యూరోప్లోనే జాయిన్ అవుతారు, లండన్ లండన్ వచ్చి యూరోప్లో జాయిన్ అవుతారు కాబట్టి ఒక 2 days ముందు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, యూరోప్ వెళ్ళే వాళ్ళు ఒక 2 days తర్వాత ట్రావెల్ చేస్తారు. సో ఒక 3 lakhsలో యూరోప్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఒక 80,000 rupees ఎక్స్ట్రా పెడితే మీకు లండన్, ఎందుకంటే లండన్ వీసా డిఫికల్ట్ అవును, వీసా ఫీజు ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ 2 nights హోటల్ అకామిడేషన్, తర్వాత సైట్ సీయింగ్ ప్లేసెస్, ఫ్లైట్స్, ఇవన్నీ చూసుకుంటే యాక్చువల్గా 3,80,000 అనేది చాలా
Yes. ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్లో వచ్చేస్తుందండి. Yeah, చాలా అఫోర్డబుల్. చాలా అఫోర్డబుల్. చాలా మంది కూడా అదే అంటారు, ఇట్లా మీకు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అని చెప్పేసి. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఎస్, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరే చెప్పేశారు. ఎట్లా పాసిబుల్ చెప్పాను కదా నేను. యాక్చువల్గా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఉన్న నెట్వర్క్ అండ్ గుడ్ విల్ అండి. సో మనము ఏ హోటల్స్ కానీ ఏ హోటల్స్ అయితే మనం బుకింగ్ చేస్తాము, ప్లస్ ట్రాన్స్పోర్టేషను, ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా అంటే మాకున్న నెట్వర్క్లో ఈ ప్రైస్ రావడానికి కారణం అండి. సో ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళకు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఒక నమ్మకం. అందువల్ల ఏంటంటే ఇక్కడి నుంచి చక్కగా రెగ్యులర్ గ్రూప్స్ వస్తాయి కాబట్టి ప్రైస్ కూడా మనకి ఆ విధంగానే వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందువల్ల మనకి ఈ తక్కువ అమౌంట్లో ఈ ప్యాకేజ్ అంతా కూడా వస్తుంది. నార్మల్గా అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది అదే అంటారు, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంత మంచి లగ్జరీ హోటల్స్ ఇచ్చారు, ఇంత ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, మీకు ఎట్లా వర్క్ అవుతుందంటే వచ్చిన తర్వాత కూడా అనమాట. సో అంత చక్కగా మాకు ఈ రేట్స్ అన్నీ కూడా ఎఫోర్డబుల్గా దొరుకుతాయండి. అందువల్ల మాకు ఈ కాస్ట్లు ఇవ్వటానికి మాకు ఈజీ ఉంటుంది అనమాట. అంటే కాంపిటీషన్ కూడా ఉంటుంది కదండి బయట. సో దానికి తగ్గట్టుగానే మనం రోజుకు రోజు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. అంటే సార్ ఒక సెక్టర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే దాని తర్వాత చాలా పుట్టుకొస్తా ఉంటాయి. అవునండి, తప్పులేదు. అంటే సక్సెస్ ఎందులో ఉందో అందులో చాలా మంది అడుగు పెడుతూ ఉంటారు. మరి ఆ సక్సెస్ రేట్ ఉన్నప్పుడు కాంపిటీషన్ అదే రేంజ్ లో ఉంటుంది. మరి కాంపిటీషన్ ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? అదే చెప్పాను కదా, మనకేంటంటే ఒకటి మౌత్ పబ్లిసిటీ. ఎవరో ఒకసారి యూరోప్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మేము ఇట్లాగా యూరోప్ వెళ్తున్నాం లేదా టూర్ ప్లాన్ చేసుకుని ఫస్ట్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు, మీరు ఆర్వీ టూర్స్ ట్రావెల్స్కి వెళ్ళి కనుక్కోండి. సో యూరోప్ మేము వెళ్ళొచ్చాము, చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాము. వాళ్ళు ఇచ్చే హోటల్స్, తర్వాత వాళ్ళ సర్వీసు, వాళ్ళ కేర్ తీసుకునే పద్ధతి అంతా కూడా చక్కగా ఉంటుంది. వాళ్ళే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా ఇది మాకు చాలా శ్రీరామ రక్షలాగా అనమాట. ఈ అతిథి దేవోభవ అనే క్యాప్షను ఇవన్నీ కూడా మాకేంటంటే ఎస్, ఎవరిని వెళ్ళాలంటే ఆర్వీ టూర్స్లో వెళ్ళాలి అన్న స్థాయికి తీసుకొని వచ్చామండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని. అందువల్ల ఏంటంటే ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఎటువంటి ఇబ్బంది కాదండి. ఈ వందలాది మంది రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సార్ ఫైనల్గా అంటే యూరోప్ టూర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఎవరన్నా యూరోప్ టూర్ వెళ్ళాలి అనుకుంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపార్చర్స్ డేట్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ ప్లాన్ ఉంది అనుకుంటే జూన్ 15th లోపు మీరు బుక్ చేసుకుంటే మీకు ఆఫర్ ప్రైస్ వస్తుంది, ప్లస్ మీకు చక్కగా వీసాకి టైం ఉంటుంది, అండ్ మనకేంటంటే మన టైం మన చేతిలో ఉంటుంది. ఈ 3 months ఈ 3 dates ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి మొత్తం 12 బ్రాంచెస్ ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరులో కలుపుకొని. ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ విజిట్ చేసి ఈ ప్యాకేజ్ గురించి తెలుసుకోవచ్చు. అలానే ఎంత తొందరగా మీరు బుకింగ్ తీసుకుంటే ఏంటంటే మనకు కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయండి. ఆ కొన్ని సీట్స్ కనుక మీరు ఆ లోపు ఉంటే కనుక మీకు సేమ్ ప్యాకేజ్ ప్రైస్లోనే వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఫ్లైట్స్ చూసుకోవాలి, ఫ్లైట్ రేట్స్ పెరిగితే మళ్ళీ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ జూన్ 15th లోపు చక్కటిగా ఈ ఆఫర్ని ప్లస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన వీసా పార్టు అన్నీ కూడా చక్కగా బుకింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ ఆలోచన ఉంటే జూన్ 15th లోపు బుకింగ్ చేసుకోండి. అలాగే సార్, అంటే యాక్చువల్లీ ఇలాంటి ప్యాకేజెస్ అన్ని ఫైనాన్షియల్గా సెటిల్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అనే ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ బడ్జెట్లో విదేశాలు తిరిగి రావచ్చు అన్న ఒక థాట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది సార్. అండ్ ఇట్లానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.